హాయ్ అమ్మా నాన్నలు. ముందు వీడియోలో పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయడానికి మనకున్న మోటివ్ ఏంటి, అలానే అసలు పుస్తకం చదవటం అంటే ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో ఏ వయసు నుండి పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయొచ్చు అన్నది తెలుసుకుందాం. దీనికి సమాధానం నేను చెప్పడం కాదు, ఈ వీడియో మొత్తం అయ్యేసరికి మీకే తెలిసిపోతుంది. బేసికల్గా మనం అడుగుతున్న ప్రశ్నే తప్పు. ఏ వయసు నుండి పుస్తకాలు అలవాటు చేయొచ్చు అని అడిగితే ఏమని చెప్తాం? ఏ వయసు నుండి అయినా చేయొచ్చు. మరి కష్టం ఏంటి? ఈ ప్రశ్నను కొంచెం మార్చి అడుగుతాను. ఏ అలవాట్లు అయ్యాక, అంటే ఫోన్లు, టీవీలు వంటివి, ఏ అలవాట్లను మాన్పించి, పిల్లల్ని ఒప్పించి, ఏ అలవాట్లతో పోరాడుతూ మనం పిల్లలకి పుస్తకాలు అలవాటు చేయాలి అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు ఒక స్పాంజ్ ముక్కలాగా చుట్టూ జరుగుతున్న విషయాలను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఫోన్లు, టీవీలు వంటివి చాలా తేలిగ్గా అలవడతాయి. ఎందుకంటే మంచి కంటే చెడు చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే జంతికలు మాని జామకాయలు తినడానికి అంతగా ఇష్టపడం. మంచి కన్నా చెడు చాలా సుఖంగా కూడా ఉంటుంది. అందుకే టీవీ ముందు నుండి లేచి మనం వ్యాయామం చేయడంలో విఫలమవుతున్నాము. మంచి మాటల కన్నా చెడు మాటలు ఫ్యాషన్ అయిపోయాయి. అందుకే ఏ పార్క్కైనా వెళ్ళి చూడండి, ఈ మధ్య పిల్లలు మా నాన్న అనడం మానేసి మా అయ్య, మా బాబు అంటున్నారు. మన సమాజంలో మంచికి చెడుకి బ్యాలెన్స్ ఎప్పుడో తప్పిపోయింది. తరాజులో మంచి పైకి పోతూ ఉంటే చెడు కిందకి కిందకి పోతుంది. అందుకే మన ప్రశ్న ఏ వయసు నుండి పుస్తకాలు అలవాటు చేయాలి అన్న దానికన్నా ఏ అలవాట్లను మాన్పించి మనం పిల్లలకి పుస్తకాలు అలవాటు చేయాలి అని అడగాలి. మరి దీనికి సమాధానం ఏంటి? టీవీలు, ఫోన్లు అలవాటు అవ్వకముందైతే చాలా తేలికగా పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయొచ్చు. ఫోన్లకు, టీవీలకు ఎంత ఎక్కువ ఎడిక్ట్ అయితే పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయడం అంత కష్టంగా మారుతుంది. నన్ను అడిగితే బిడ్డ పుట్టిన తర్వాత ఏ క్షణం నుంచి అయినా పుస్తకాలు అలవాటు చేయొచ్చు. ఈ మాట వినడానికి చాలా విడ్డూరంగా ఉంది కదూ? అస్సలు కాదు. పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయడం అంటే వాళ్ళకి ఏదో నేర్పించేసేయడం కాదు. వాళ్ళతో ఒక బాండ్ ఏర్పరచుకోవడం, వాళ్ళతో క్వాలిటీ టైం గడపడం, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, వాళ్ళకి ప్రపంచాన్ని పరిచయం చేయడం, వాళ్ళతో కలిసి నవ్వడం, మాట్లాడడం, ఆడడం, వాళ్ళని అర్థం చేసుకోవడం, జీవితాంతం ఉపయోగపడే ఒక స్కిల్ని వాళ్ళకి నేర్పడం, అన్నిటికీ మించి పిల్లలతో ఒక మంచి బాండ్ ఏర్పరచుకోవడం. మరి అంత చిన్నప్పటి నుండి పిల్లలకి పుస్తకాలు ఎలా అలవాటు చేయాలి అన్నది తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి అమ్మా నాన్నలతో షేర్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం.